A few moments later. A few minutes later. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజా. ఏంది సాదా బిర్యానీ ముందర పెట్టుకొని కూర్చొనిస్తుంది అనుకుంటున్నారా? ఫస్ట్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సెండ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి మందల అనేది మీకు నేను చెప్పేస్తున్నాను. నాకైతే ఆకలేసేసింది. హోటల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ బిర్యానీ అయితే హై లెవెల్లో టేస్టీ ఉంటుందన్నమాట. ఎక్కడ అంటే ఇది ఈ లొకేషన్ వచ్చేస్తుంది బాబు ఐస్ క్రీమ్ ఎదురు సందులో అయితే వచ్చేస్తుంది. బాబు ఐస్ క్రీమ్ ఎదురు సందులోనే వచ్చేస్తుంది అనమాట. వర్షం పడిన వల్ల ఇక్కడైతే కాలువ అయితే కవ్వేస్తుంటారు, వాటర్ అయితే నిలబడకూడదు అని చెప్పి లక్కీ షాపింగ్ పక్క సందే వస్తుంది. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే వెళ్ళిపోవాలి మనము. వెళ్ళిపోతే ఇదే నూరి బిర్యానీ అనమాట. ఇక్కడే కుకింగ్ మాస్టర్స్ ఇంకా చైనీస్ మాస్టర్స్ ఇక్కడే అనమాట కుక్ చేస్తారు అంతా. సో ఇక్కడ కూర్చొని తినేదానికి స్పెషాలిటీ అయితే లేదు. సో దానికోసం దాని ముందు సందులోనే ఉందన్నమాట. ఇక్కడంతా కాలువలంతా తవ్వేసి వర్షానికి వాటర్ నిలవకుండా ఉండాలని చెప్పి రెడీ అయితే చేపించేస్తూ ఉంటారు. సో వచ్చేసాం మేము నూరు బిర్యానీకి. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. వెళ్ళిపోతే ఇక్కడ మెనూ చూసేసాం. ఎక్స్ట్రా కాస్ట్ ఉందని చెప్పి చూసేస్తే 50 నుంచి స్టార్టింగ్ ఉంది. సార్కి అయితే వీడియో తీసుకున్నా అంటే ఓకే అయితే చెప్పేశారు. ఇంకా మనం తగ్గేదే లేదని చెప్పి మళ్ళీ రిమేక్ చేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఈసారి చూసేసి అదే ఎలా ఏంటి ఆఫర్స్ అని చెప్పి అడిగితే అదే మా మెన్యూలో ఉండేది అని చెప్పేశారు. ఓకే అని చెప్పి మళ్ళీ వచ్చేసాము. లుక్ అయితే లోపలికి పోతా ఉంటే హై లుక్ ఉందన్నమాట. క్లాసీ లుక్ ఉంది చూడంగానే. అసలు ఫ్రీగా ఇంకా ఫ్రెండ్స్తో వాళ్ళతో వస్తే బాగా చిల్లప్ అయితే బాగా చేసుకోవచ్చు. నలుగురికి ఫ్రెండ్స్ని పిలుచుకొని వచ్చేసి ఒకరికి బీడ్ అంట కట్టేసి బాగా బిర్యానీ తినేసాం. అంతే తగ్గేదేలా అందాం. ఓకేనా? సో ఇక్కడ బాగా కూర్చొని చిల్లప్ చేసేదానికైతే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ లుక్ అయితే క్లాసీ లుక్ అయితే సూపర్గా ఉంది. సో దీనికోసం నేను చెప్పేసాను అనమాట. బాగుంది, లుక్ అయితే హైలైట్లో ఉంది. మీరు కానీ ఒకసారి విజిట్ అయితే చేసేయండి. టేస్ట్ అయితే నాకు అడగదే లేదు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే హైలైట్లో ఉంటుంది. ఇంకా మెన్యూలో చూస్తే మీకు చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ సంథింగ్ అవంతా మీకు 100 లిమిటెడ్ బిర్యానీ కానీ మీకు 120లోనే వచ్చేస్తుంది అనమాట. చికెన్ నూడిల్స్ అవంతా 100 అలాగే వస్తుంది. సాదా బిర్యానీ అంతా భిన్న తెచ్చిచ్చేస్తారు. ఇంకా నూడిల్స్ అనేది ఒక 4 minutes అలా పడుతుంది అనమాట. ఎందుకంటే రెడీ చేయాలి కదా ఫ్రెష్గా. సో దానికోసము మీరైతే విజిట్ అయితే చేసేయండి. నేనైతే 50 రూపీస్ది తీసుకునేసాను సాదా బిర్యానీ. ఇక్కడైతే సాదా బిర్యానీ అన్నాలంట. మా ఊళ్ళో వచ్చి బిర్యానీ అన్నాము మేము. సాదా బిర్యానీ అయితే అన్నాము. మేమైతే కుష్కా అంటాము, వీళ్ళైతే సాదా బిర్యానీ అంటారంట. సరే అని చెప్పి ఓకే ఆ మాట అనుకునేసి ఇంకా తినేదైతే స్టార్ట్ చేసేసాను. ఆంటీ వచ్చి మళ్ళీ అడుగుతూ ఉన్నారు, ఏమ్మా ఇంకా ఏమైనా కావాలా, తింటావా అంటే. ఆంటీ ఇదే ఎక్కువ అయిపోయింది, ఇదే తినలేకపోతున్నాము, వద్దు ఏం వద్దు ఆంటీ అని చెప్పి కంప్లీట్ అయితే చేసేసాను తినేసి. సో ఇంకా చలో అని చెప్పి బయలుదేరిపోయాను. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ మీరైతే తప్పకసరి ఇక్కడ రాంటివి. టేస్ట్ అయితే హై లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా చెప్ప పరిస్థితుల్లో అసలు ఏం చెప్పలేం, అలా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కానీ విజిట్ చేసేయండి. ఇంకా నేను ఇష్యూ ఒకటి లాగితే ఇంకోటి వచ్చేసింది. సరేలే పర్వాలేదని చెప్పి తీసుకున్నా. ఇంకా ఫ్రీగా వచ్చేది అది కానీ ఎందుకు వదలాలని చెప్పి అది కానీ తీసుకునేసి ఇంకా ఫోన్పే అయితే చేసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ చలో అని చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సెండ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.